హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీ చార్ట్ని చూస్తున్నాం. సో మనకు ఎక్స్పైరీ ఉంది కదా. అయితే మార్కెట్లో మనకు ప్రీ మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసరికి ఓకేనా 24,000 అరౌండ్స్ ఏదైతే ఉందో, సో ఈ ఏరియాస్లో మనకి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఫ్లాట్ ఓపెనింగ్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా. బట్ ఎస్టర్డే మనకు క్రియేట్ అయిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకు నెగిటివ్ సెంటిమెంట్ చూపిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ నెగిటివ్ సెంటిమెంట్ని మేబీ ఈరోజు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. లేకపోతే ఈ పివోట్ పాయింట్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ పెరగడానికి ఛాన్స్ ఉంది. మనకు ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం మార్కెట్ యొక్క రిమైనింగ్ క్రైటీరియాస్ బేస్ చేసుకొని ఎలాగ ట్రేడ్స్ అనేది ఫ్రెండ్స్ మనం నిఫ్టీలో చూస్తున్నాం. సో మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓకేనా. సో ఇక్కడ మన పివోట్ పాయింట్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ పివోట్ పాయింట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని సో మార్కెట్ ఇలా గ్రో అవుతుంది అనమాట. ఓకే, ఇదొక కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే, నో ట్రేడింగ్ ఆర్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ ఉంది కదా. సో ఈ జోన్కి మార్కెట్ అప్ సైడ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అనమాట. ఓకే, ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని ఓకే, సో ఈ ఏరియాస్లో మనం ట్రేడ్స్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇనిషియేట్ చేయలేదన్నమాట. ఓకేనా. సో నేనైతే ఇనిషియేట్ చేయలేదు, ఎందుకంటే నాకు కన్విక్షన్ అనేది రాలేదన్నమాట. ఓకే, ఒకవేళ నేను ట్రేడ్స్ కానీ ఇనిషియేట్ చేస్తే నేను ఎక్కడ చేస్తాను అంటే, సో ఈ ఫ్లో ఏదైతే ఉందో ఓకేనా, సో ఈ ఫ్లోకి ఒక ఆపోజిట్ క్యాండిల్ ఈ యొక్క బయింగ్ ప్రెషర్కి ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చి, ఆ సెల్లింగ్ ప్రెషర్ని బ్రేక్ చేసే బయింగ్ ప్రెషర్ క్యాండిల్ వస్తేనే నేను ఈ ఏరియాస్లో ట్రేడ్స్ చేద్దామని నేను వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సో అప్ సైడ్ నేను కాల్ సైడ్ ట్రేడ్ చేయాలి అంటే ఈ బయింగ్ ప్రెషర్ని డామినేట్ చేసే ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చి, సో తర్వాత మళ్ళీ ఆ సెల్లర్స్ని డామినేట్ చేసే ఒక బయర్స్ కానీ అక్కడ జాయిన్ అయ్యారు అని నాకు కన్విక్షన్ వచ్చిన తర్వాత ఈ ఏరియాస్లో నేను ట్రేడ్స్ని ప్లాన్ చేస్తాను అనమాట. అప్ సైడ్ చూడాలి అంటే. ఒకవేళ డౌన్ సైడ్ నేను ట్రేడ్ చేయాలి అంటే, డౌన్ సైడ్ నేను ట్రేడ్ చేసే ఏరియా వచ్చి బిలో దిస్ పివోట్ పాయింట్ అనమాట. ఓకేనా. బిలో దిస్ పివోట్ పాయింట్ నేను డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేస్తాను. అండ్ నేను చూస్ చేసుకునే స్ట్రైక్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో నేను ఏ స్ట్రైక్స్ని చూస్ చేసుకుంటాను అంటే, 23,900 ఏమో కాలు, 24,150 పుట్ అనమాట. ఓకే, సో ఈరోజు నేను ఎంట్రీ తీసుకున్న వాల్యూ వచ్చి 163 అనమాట. ఓకేనా. సో ఇది అనుకుంటున్నాను, చూద్దాం మార్కెట్ నాకు ఎటువైపు ఆపర్చునిటీస్